కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఈ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ విధంగా కాకుండా దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని దేవునికి మీకు ఖర్చు పెడుతూ దేవుని యొక్క మంచి మాటలు వినాలే అనేటువంటి ఆశ కలిగి మీరు జీవిస్తున్నందుకు మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నందుకు దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకని ఈ సమయం చూడలేక, ఈ వాక్యాన్ని వినలేక ఎంతోమంది సమయాన్ని పాడు చేసుకొని దేవునికి విరుద్ధంగా జీవించేటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ విధముగా కాకుండా దేవుడు తన మంచి మార్గంలో మనల్ని ప్రవేశపెట్టి ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన ఇచ్చినటువంటి తలాంతులను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లలు అందరూ కూడా తలలో వంచి కొండలు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ కృప కలిగిన మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎంతవరకు రా ప్రభా, మమ్మల్ని అందరం మీ సజీవ లెక్కల్లో భద్రపరిచి క్షేమకరంగా ఉంచినందుకు మీ స్తోత్రములు చెల్లించుకోండి. ఇదిగో నా ప్రభా, మీ వాక్యాన్ని వినడానికే ఆయత్తపడి వచ్చినటువంటి మీ ప్రియబిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఇదిగో నా ప్రభా, ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి, వారిని స్వస్థపరచండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని దయచేయండి. ప్రతి వారు కూడా మీరే నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించుకోనేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ప్రతి వారికి మారు మనసును దయచేయమని, భక్తిపూర్వకమైనటువంటి నాయన ఆ యొక్క భక్తిని మీలో నేర్చుకొనమని, ప్రతి వారితోనూ మర్యాదతోనూ సక్రమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుకునేటువంటి కృపను దయచేయమని, ఈ చిన్ని మనములు పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనమును కొన్ని మాటలు మనము చదువుకుందాం. 1 Corinthians chapter 3 verse 16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా. ఎన్నోసార్లు మనము ఈ వాక్యాన్ని మనము చదువుకున్నాం. అయితే ఎన్నిసార్లు చదువుకున్నప్పటికీ, ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని వినినప్పటికీ దేవుని యొక్క వాక్యం క్రొత్తగానే కనపడుతూ ఉంటుంది. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని యొక్క ఆలయము అని అంటే ప్రశస్తమైనటువంటిది అనేటువంటి అర్థాన్ని తెలియచేస్తుంది. దేవుని యొక్క ఆలయములో ఏమి అల్లరి చిల్లరితో కూడినటువంటి ఆటల పాటలతో ఉండేటువంటి ఆ
ప్లేస్ కాదు, ఆ స్థలము కాదు. అది దేవుని యొక్క ఆలయములో ఎంతో నెమ్మది, ఎంతో ప్రశాంతత కలిగినటువంటి స్థలము దేవుని యొక్క ఆలయం అని అంటే ఆ ఆలయము ఎప్పుడు కూడా పరిశుద్ధముగానే ఉండాలి. దేవుని యొక్క ఆలయాన్ని పరిశుద్ధముగా మనం చేయాలి, దాన్ని చాలా క్లీన్గా ఉంచాలి. అయితే దేవుని యొక్క ఆలయాన్నే పాడు చేసేటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని యొక్క ఆలయాన్ని అనేక రకాలైనటువంటి వ్యాపార పద్ధతుల్లో దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆలయాన్ని తాళాలు వేసినటువంటి పరిస్థితులు, క్లోజ్ చేసినటువంటి పరిస్థితులను మనం చాలా ప్రాంతాలలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? మీకు తెలియదా? తెలియనటువంటి సంగతులు చాలా వరకు ఉన్నాయి, మీకు తెలియలేనటువంటి సంగతులు. కానీ మీరే దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. మీరు దేవుని యొక్క ఆలయం అని అంటే చాలా నీట్గా ఉండాలి, చాలా శుభ్రంగా ఉండాలి నీ ఆలయము. అంటే నీ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతకరమైనటువంటి వాతావరణంతో ఉండాలి, నిబ్బరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉండాలి. నీ హృదయం ఎప్పుడు కూడా మంచి మనసును నీవు వాడుకునేటువంటి పరిస్థితిలో నీవు ఉండాలి. ఎందుకనంటే దేవుని యొక్క ఆలయము మీరు. అంటే నిజమైనటువంటి మాటలనే నీవు మాట్లాడాలి. ఒక రకమైనటువంటి పద్ధతి మనసులో ఉంచుకొని వేరొక పద్ధతిలో నీవు మాట్లాడకూడదు. అది దేవుని యొక్క ఆలయము అనిపించుకోదు. నీవు నిజమైనటువంటి క్రైస్తవుడువు, నిజమైనటువంటి దేవుని బిడ్డవుగా నీవు ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క మనస్సే, దేవుడు చెప్పేటువంటి మాటలే నీవు ఏలుబడి చేయాలి, నీ మనసుని ఏలుబడి చేయనియాలి. అందుకనే అంటున్నారు ఇక్కడ, దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? నీ మనసు నిబ్బరంగా ఉంటే, నీవు శుభ్రంగా ఉంటే, శుభ్రమైంటే, మనసు క్లీన్గా ఉంటే దేవుడు నీలో నివసిస్తాడు. నీ హృదయంలో ఎప్పుడు కూడా కుళ్ళు, కుతంత్రము, కుట్రలతో ఉంటే దేవుని యొక్క ఆలయము అనిపించుకోదు. కానీ దేవుని యొక్క ఆలయము లాగే ఉన్నాను నేను అని నీవు ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు ప్రజలకి. దేవునిలో ఎంతో భక్తిపరుడుగా నీవు కనపడుతున్నావు, దేవునిలో నీవు ఎంతో పవిత్రురాలుగా ఉండాలని వైట్ డ్రెస్ వేసుకొని నీవు కనపడుతున్నావు. కానీ నీ లోపలంతా కూడా అజితేంద్రియత్వము, చేదు, దేవుని అంటే ఇష్టం లేనటువంటి మనసు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీలో నివసించుచున్నది. దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలని అంటే మంచి క్వాలిఫికేషన్స్ కావాలి. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞల ప్రకారముగా నీవు ఫాలో అవుతే, దేవుడు చెప్పేటువంటి మంచి మాటల ప్రకారముగా నీవు ఫాలో అవుతే, ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా నువ్వు పాటిస్తే దేవుని యొక్క ఆత్మ నీలోనే నివసిస్తూ ఉన్నది. నీవే మాట చెప్తే ఆ మాట జరుగుతూ ఉంటుంది. నీవు ఒక పని తలపెట్టి నువ్వు దానికి దేవునికి ప్రార్థన చేసినప్పుడు అది తూచా తప్పకుండా ఆ పని నెరవేరుతూ ఉన్నది. ఆ విధమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నీలో కనపడతా ఉన్నది. దేవుని యొక్క ఆత్మ అంటే అది. అంటే దేవుని ఇచ్చేటువంటి ఆ ఆత్మను, ఆ హృదయాన్ని నువ్వెప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా నీలోనే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. మీరు ఎరగరా అనే ఆ ప్రశ్న మనల్నే అడుగుతూ ఉన్నారు అపోస్తులైనటువంటి పౌలు. అపోస్తులైన పౌలు గారు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎలాగా? దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? నీవు మంచి మనసుతోటి ఉంటే, దేవుని యొక్క మంచి పనులు నువ్వు చేస్తూ ఉంటే, దేవునికి శ్రమించి నువ్వు పని చేస్తూ ఉంటే దేవుడు మీ దగ్గరే ఉంటాడనేటువంటి సంగతి మీకు తెలీదా అని దేవుడు
అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దేవునిలో మనం ఎంతవరకు నిలబడుతున్నాం, దేవుని యొక్క కార్యాలను ఎంతవరకు మనం చేస్తూ ఉన్నాం, దేవుని బిడ్డల పట్ల ఎంత మర్యాదతోటి మనము ప్రవర్తిస్తూ ఉన్నాం, ఈ విషయాలన్నిటినీ కూడా మనకు మనమే ఆన్సర్ చేసుకోగలిగినటువంటి పరిస్థితి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానము మనమే చెప్పుకోవాలి. మన దగ్గరే ఉన్నాయి ఆ యొక్క సమాధానాలన్నీ కూడా. కాబట్టి దేవుని నువ్వు ఎంతవరకు మంచి మనసుతోటి, దేవునిలో నువ్వు ఎంతవరకు మంచిగా ఎదుగుతున్నావు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగరు. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా. నువ్వు మంచిగా దేవునికి దాసుడువుగా, దాసురాలుగా, ఇష్టడుగా నువ్వు ఉంటున్నావో లేదో నీకు నీవే సాటి, నీకు నీవే చెప్పుకోగలవు. అయితే ఇంకొక మాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. మొదట ఎంతో మహా అభివృద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లో నీవు కనపడినటువంటి వ్యక్తివి, ఒకప్పుడు నీవు చాలా గొప్ప వ్యక్తివి, గొప్ప స్థానంలో ఉండేటువంటి వ్యక్తివి. అయితే నువ్వు పాడైపోయినటువంటి స్థితిలో నీవు కనపడుతున్నావు. ఎందుకయ్యా నువ్వు పాడైపోయాను అంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతులను నీవు అనుభవిస్తూ దేవుడంటే నీవు లెక్క చేయకుండా నీవు కాఠిన్యమైనటువంటి స్వభావాన్ని నీవు నేర్చుకున్నావు. దేవుణ్ణి లెక్క చేయకుండా నీవు తిరుగుతూ ఉన్నావు. నీవు బురదలోనే కూరుకుపోయి ఉన్నావు. కానీ ఇతరులు కూడా బురదలో కూరుకుపోయేదాకా నీవు నిద్రపోవు. అటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి దేవుడు కోరుకునేటువంటిది అది కాదు. దేవుని యొక్క ఆలయము ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. అంటే నీ యొక్క మనసు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి, మంచి పద్ధతిలో ఉండాలి, దేవుని యొక్క మాటలను పలుకుతూ ఉండాలి, దేవుని యొక్క మాటలను ఇతరులకు వెదజల్లుతూ ఉండాలి, ఆయన గురించి నువ్వు చెప్తూ ఉండాలి, ఆయన యొక్క సువార్తను బోధిస్తూ ఉండాలి. సరే, బోధించలేకపోతున్నావు సరికదా. అయితే దేవుని గురించి వ్యతిరేకంగా చెప్పేటువంటి వ్యక్తిగా నీవు తయారయ్యావు. ఎందుకనంటే నీ ఆలయం ఎప్పుడో పాడైపోయి ఉంది కనుక, నీ మనసు ఎప్పుడో పాడైపోయి ఉందో కనుక నీవు ఆ ఎదుటి వ్యక్తిని నీవు జత చేసుకుంటున్నావు. నీకు జత ఎవరో కనబడటం లేదని ఆ వ్యక్తిని పాడైపోయేటువంటి పరిస్థితిలో నీవు పెట్టి ఆ వ్యక్తిని నీవు దగ్గరకు చేర్చుకుంటున్నావు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆలయాన్ని పాడు చేయటం అంటే అదే. ఒక వ్యక్తి వేరొక రకమైనటువంటి పద్ధతిలో మసులుకున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి నీవు దాన్ని ఖండించేటువంటి పరిస్థితి నీకు కావాలి. ఆ ఖండించేటువంటి మనస్తత్వం నీలో లేదు కాబట్టి అతనిని నీవు జత చేసుకోవాలి, ఆ చెడ్డ వ్యక్తిని. అప్పుడు నీ ఆలయము మంచిగా నీకు కనపడుతుంది తప్ప అది ఇతరులకు అసహ్యమైనటువంటి పద్ధతిలో కనపడుతుంది. కానీ దేవునిని నీవు నమ్మినటువంటి బిడ్డవైతే ఇవన్నిటిలో కూడా జ్ఞానము వహించి జ్ఞానయుక్తముగా నీవు మాట్లాడగలుగుతావు, జ్ఞానయుక్తమైనటువంటి పద్ధతిలో జీవించగలుగుతావు. ఏటి నీ దగ్గర దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క జ్ఞానం నీ దగ్గర లేనే లేదు. ఏ జ్ఞానం ఉందయా అంటే సాతాను జ్ఞానం ఉంది. సాతాను నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నది. ఎంతసేపు కూడా లింకులు పెట్టేటువంటి స్వభావం నీలో నీకు కనపడుతుంది. కానీ నీవు దైవజనురాలుగా కాబడుతున్నావు, పరిగణింపబడుతున్నావు అని నీవు అనుకుంటున్నావు. ఏమంటున్నారు ఇక్కడ మరి ఒకసారి, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని పాడు చేయను. ఇతరుల యొక్క ఆలయాన్ని నీవు పాడు చేస్తా ఉన్నావు, ఇతరుల యొక్క మనసును పాడు చేస్తా ఉన్నావు, ఇతరుల యొక్క పరిస్థితులను చూసి నీవు చెలగాటలాడుతున్నావు దేవుని యొక్క బిడ్డలతో. కానీ దేవుడు నిన్ను పాడు చేసేటువంటి పరిస్థితి ఒకానొక రోజున కనబడుతుంది. అప్పుడు గొళ్ళున బోరున ఏడ్చేటువంటి స్థితి నీకు కలుగుతుంది. అప్పుడు దుఃఖించిన ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు, ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి
నువ్వేం చేయాలనంటే దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క ఆలయముని నీవు పాడు చేసేటువంటి పరిస్థితుల్లో నీవు ఉండకూడదని దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. కీర్తనలు 119:89 మాట్లాడుతూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119:89, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఆకాశమందు ఎక్కడ చూసినా సరే, ఈ సృష్టిలో, ఈ ప్రపంచములో దేవుని యొక్క వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను పాడు చేసేటువంటి వ్యక్తులు, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి వక్రీకరించి చెప్పినటువంటి వ్యక్తి దేవుడు నిన్ను ఊరుకుంటాడు. ఆయన యొక్క శిక్ష నుండి నీవు తప్పించుకోలేవు. ఎందుకనంటే దేవునికే నీవు వ్యతిరేకంగా నువ్వు బదులు చెప్పేటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నావు. కాబట్టి ఆయన యొక్క వాక్యము ఆకాశమునందు నిత్యము, ఎల్లప్పుడూ, ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు కూడా నిత్యము నిలకడగా ఉండేటువంటి వాక్యానికి నీవు చోటు ఇవ్వటం లేదు. ఏ వాక్యానికి చోటిస్తున్నావు? నువ్వు ఏ పనికి చోటిస్తున్నావు అని అంటే దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేయటానికి చోటిస్తున్నావు. దేవుని యొక్క మాటలు శక్తివంతమైనటువంటిదే అని నీవు తెలుసుండి కూడా దేవుడంటే నీవు లెక్క చేయకుండా మనుషులను నీ ఇష్టం వచ్చిన రీతిలో నీవు మాట్లాడుతున్నావు. నీకు ఉండేటువంటి ఆ యొక్క పొగరును బట్టి దేవుని దృష్టిలో ఈ యొక్క పొగరు, దేవుని దృష్టిలో నీ యొక్క గొప్ప మాటలు అంతా శూన్యమైనటువంటివిగా కనపడతాయి. ఒకానొక రోజున దేవుని యొక్క వాక్యాన్ని నీవు గుర్తుంచుకొని, దేవుడు చెప్పేటువంటి మాటలను నీవు గుర్తుంచుకొని వాటి ప్రకారంగా నీవు నడుచుకున్నట్లయితే నీవు కొంతకాలం ఈ భూమి మీద నివసించగలవు. దేవుని లెక్క చేయకుండా, మనుష్యులను లెక్క చేయకుండా తిరిగేటువంటి స్వభావం నీలో ఉంది. కాబట్టి ఇక నుంచి అయినా దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు నీ యొక్క హృదయాన్ని కడుగుకో. కాబట్టి ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు కూడా ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆత్మ, దేవుడు పుట్టించినటువంటి ఆ మనుషులం కాబట్టి దేవుని యొక్క స్వరూపం ఏ రకముగా అయితే ఉన్నదో ఆ విధమైనటువంటి స్వరూపంతో దేవుడు మనల్ని సృజించాడు. కాబట్టి ఆ యొక్క ఆత్మనే మనకు పెట్టారు. కాబట్టి ఆ ఆత్మతోటి, దేవుడిచ్చేటువంటి ఆ ఆత్మతోటి నివసించటానికి, జీవించటానికి నీవు పురుగొల్పబడు. అంతే తప్ప నీకు వేరే రకమైనటువంటి ఆత్మ, వేరే రకమైనటువంటి మనసు, వేరే రకమైనటువంటి కుతంత్రాలతోటి నీవు జీవించటం వలన నీకు ఏ విధమైనటువంటి ప్రతిఫలము దొరకదు. ఒకవేళ నీవు ఈ లోకములో మంచిగా జీవించినప్పటికీ కూడా ఆ యొక్క శాపము నీ బిడ్డలకు తగులుతుంది. ఈ సంగతిని మాత్రం నీవు మర్చిపోవద్దు. ఒకవేళ ఈ రోజులు ఈ రకంగానే గడిచిపోతున్నాయి నాకు అనేటువంటి ఆ యొక్క సంతోషము, ఆ యొక్క ఉత్సాహము, ఆ ఆనందము, ఆ ఉల్లాసంతో నీవు ఉంటున్నావు తప్ప దేవుని గురించి ఆలోచన కలిచేటువంటి జ్ఞానం నీ దగ్గర లేనే లేదు. కాబట్టి దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది కనుక మీరు కూడా ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నారు. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకో. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకములో తాను జ్ఞానిని కదా అని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను. కాబట్టి నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేనే ఈ లోకంలో పెద్ద ఉద్యోగస్తుణ్ణి, నేనే ఈ లోకంలో ధనము సంపాదించేటువంటి వాడిని అనేటువంటి గర్వము నీలో ప్రతి అణువణువు నాకు కనబడతా ఉన్నది. ఏటి నీ ధనము?
ఏటి నువ్వు సంపాదించేటువంటి ఆ యొక్క సంపాదన దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేస్తా ఉన్నావు, దేవునికి ఇష్టము లేనటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నావు. నీవెంత సంపాదించుకున్నా దేవుని దృష్టిలో నీ యొక్క జ్ఞానము వెర్రివాడవుగా కనబడాలి. వెర్రివాడవు అయిపోతున్నావు అంటున్నారు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ జ్ఞానవంతులు అనేటువంటి లక్షణాలు మహా చదవరగలిగినటువంటి ఈ లక్షణాలని నువ్వు అనుకుంటున్నావు. ఈ లోకంలో నేనే ఉన్నాను అని అనుకుంటున్నావు. ఈ ఊరిలో నేనే ఉన్నానని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టి ఇదంతా కూడా వెర్రితనమే. జ్ఞానమై ఉన్నటువంటి వ్యక్తులను, దైవజనులను నీవు ప్రక్కన పెడుతున్నావు. నువ్వు దైవజనుడు కానప్పటికీ దైవజనుడుగా నీవు పరిగణింపబడి దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో నీవు జీవిస్తున్నావు. వారి కుయుక్తులలో ఆయన పట్టుకొనును. దేవునికి స్తోత్రం. జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభువునకు తెలియను. చూసారా ఏం చెప్తున్నారు? ఈ వాక్యము నీ కోసమే మాట్లాడుతున్నారు అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు గుర్తెరిగి జీవించు. దేవుని యొక్క మాటలు నీతోటే మాట్లాడుతున్నారు స్పష్టంగా అని నీవు గుర్తెరుగు. ఏమనంటున్నారు ఇక్కడ? జ్ఞానులు వారి కుయుక్తుల్లో ఆయన పట్టుకొనును. నీవు జ్ఞానమైనటువంటి వాడు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, నీవు కుయుక్తికరమైనటువంటి జీవితంలో నీవు చూస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను పట్టుకొనును. ఆయనే నిన్ను పట్టుకుంటాడు. ఎందుకనంటే ప్రతిదీ కూడా వక్రీకరించి చెప్తా ఉన్నావు. నీవే లీడర్షిప్ కావాలని నీవు కోరుకుంటున్నావు. దేవుడిచ్చేటువంటి లీడర్షిప్ గొప్పదే తప్ప నీకు నీవు సంపాదించుకునేటువంటి లీడర్షిప్ ఎంత మాత్రము కూడా అది నిలువదు. ఎందుకనంటే దేవునికి నీవు ఇష్టడుగా నీవు కనపడాలా ఆయన కోరుకుంటుంటే నీవు వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో నువ్వు ఆయనకి జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఫైనల్గా నా నోట నుండి సత్యవాక్యములను ఏం మాత్రము తీసివేయకము. నువ్వు ప్రార్థన చే. నీ సత్యమైనటువంటి మాటలు, నీ జాలి కలిగినటువంటి మాటలు, నీ ప్రేమ కలిగిన మాటలు ఎంత మాత్రము కూడా నా నోట నుండి తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నీ న్యాయ విధుల మీద, నీ కట్టడలను అనుసరించి నేను నడుచుకునేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయి నాయన. నీ వాక్యములను ఏమాత్రము నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా అని దేవుని దగ్గర నీవు క్షమాపణ అడుగుకొని నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీకు నీవే దేవునికి సమర్పించుకో. నీకు నీవే నీ దుష్టత్వాన్ని తీసివేసుకో. నీ ఆలయాన్ని నీవు శుద్ధీకరించుకో. దేవుని యొక్క ఆలయాన్ని ఆలయముగా ఉంచు. దేవుని మనుషులను నీవు పాడు చేయకు. దేవుని యొక్క కార్యకలాపాలకు నీవు ఎంకరేజ్మెంట్గా ఉండు. అంతే తప్ప దేవుని కార్యక్రమాలని పాడు చేసేటువంటి పరిస్థితిలో నీవు ఉండవద్దు. అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఒకానొక రోజున పాడు చేయను. ఇది మాత్రము జరుగు తీరుతుంది. దేవుడంటే నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితం ఎంత మాత్రము నీలో లేదు. కాబట్టి లేకపోతే ఇక నుంచి ఆయన ఈ వాక్యాన్ని వినుచున్న నీవు దేవునిలో నీవు నిండారుగా నీవు జీవించినట్లయితే, ఆయన యొక్క వాక్యానికి నీ విలువనిచ్చి జీవించినట్లయితే నీ పాపములన్నీ క్షమించి ఆయన బిడ్డగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే
విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ఇదిగో నా తండ్రి, దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు వాడిని కూడా పాడు చేస్తాను అనేటువంటి వాక్యం ద్వారా మీరు మాట్లాడు నాయనా. ఎంతైతే నా ప్రభా మిమ్మల్ని ఇంకనూ అంగీకరించలేకుండా ఉన్నారు నా ప్రభా, వారి యొక్క హృదయాలను తెరవండి, వారితో మాట్లాడిన వారికి సహాయం చేయండి. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగిన బిడ్డలుగా తయారు చేయండి నాయన. మీ వాక్యం చేత వారిని పట్టుకోనండి నాయన. మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి నాయన. సహాయం చేయండి, కృప చూపండి నా ప్రభు. ఎల్లప్పుడూ కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించమని ఈ చిన్ని మనవులు పరలోకంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ బెండైన దేవునిలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652 12 85 11.